రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 51 మంది ఐపీఎస్లు, 40 మంది నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3న 29 మంది సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 91 మందికి స్థానచలనం కలిగించింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఐపీఎస్ల బదిలీలు జరగడం తెలంగాణలో ఇదే మొదటిసారి. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు అంటే ప్రభుత్వం పోలీసు శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడమే. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయడం, పనితీరు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా బదిలీల్లో అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. రాచకొండ జాయింట్ సిపిగా సత్యనారాయణ, రామగుండం సిపిగా రెమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్కు అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్కు విజయ్ కుమార్, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్ సెక్యూరిటీకి విశ్వజిత్ కాంపాటి రఘ్వీర్, నార్కోటిక్స్కు సునీత, గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్ డీసీబీగా మహబూబ్ నగర్, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్ క్యాడర్ అధికారులను నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర 3వ డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే 2 దఫాల్లో 100 మందికి పైగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. పోలీసు శాఖలో బదిలీలు జరుగుతాయని కొద్ది రోజులుగా అందరూ అనుకుంటూనే ఉన్నా బుధవారం సాయంత్రం నుంచి బదిలీలు, పోస్టింగ్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వం మొత్తంగా పోలీస్ శాఖనే ప్రక్షాళన చేసినట్లవుతుంది.